మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ప్రూఫ్ ఉందండి? ఇప్పుడు మాట్లాడారు ఈటీజీ సర్వే గురించి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? వాడు ఆంధ్రప్రదేశ్ ఒక్కరి కోసం తప్పు చెప్తారా? ఏం మాట్లాడతారండి? ఇందులో ఎవరి పేరు ఉందో బయట పెట్టగలవా? ఎవరి పేరు ఉందో బయట పెట్టగలవా? ఆయన చాలా చేశారు. 175కు 175 గురించి వెళ్తావా అని. మరి పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసిన క్యాండిడేట్లతో ఆయన పోటీ చేయొచ్చు కదా. ఒకటి. రెండోది, రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ప్రకారం మేము ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. ఈ ఈటీజీ సర్వేతో పాటు ఇంకా చాలా సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. లేకపోతే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని తీసుకొని ఈ క్యాండిడేట్ మీద ఇక్కడ వ్యతిరేకత ఉంటే ఇక్కడ పోతామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1999 ఎలక్షన్ లో ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని రీప్లేస్ చేసి ఎలక్షన్కి వెళ్ళారండి? ఆ రోజున ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నమ్మారు. కానీ అలా రీప్లేస్ చేయటం వలన వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ 2014లో ఇచ్చిన క్యాండిడేట్స్ కి 2019లో ఎంతమందికి ఇచ్చింది? బీజేపీ మొన్న మధ్యప్రదేశ్ లో 40% క్యాండిడేట్స్ ని మార్చింది. యాజ్ ఏ పాలసీ, బీజేపీ పాలసీ ఒక ఎలక్షన్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్ కి పవర్ లో జగన్ రెడ్డి మీద 60% సంతృప్తిగా ఉన్నారు. 99.5% అమలు చేసిన తర్వాత మన జగన్ రెడ్డి శాంతి ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు ఆయన విన్నారు కదా. బాధ చూస్తే మీ అధినేత మీ అధినేత మోహన్ చూసింది. మీకేంటి ప్రాబ్లం? వెరీ గుడ్, వెరీ గుడ్. అధినేత ముఖం నచ్చినోడే ఓటేస్తాడు. మీకు ఎందుకు ప్రాబ్లం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ మై లీడర్? ప్రాబ్లం అంటే టాపిక్ మీరు చాలా కాకపోతే ఏంటి సాయి గారు డిబేట్ నేను చాలా చాలా కూల్ గా మాట్లాడుతున్నా. మా లీడర్ ఫేస్ ఎలా ఉంటే మీకు ఎందుకండి? మళ్ళీ డైవర్ట్ కాదు, డైవర్ట్ కాదు. ప్లీజ్ టాపిక్ సార్, క్రాస్ టాక్ వల్ల పబ్లిక్ అర్థం కాదు. దయచేసి రిజల్ట్ వచ్చింది. ఒక్క నిమిషం సార్, ఇదే కదా చెప్పారు కదా ఇందాక, మళ్ళీ అది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నేను చెప్తున్నానండి, ఒక మెచ్యూర్డ్ డిస్కషన్ కావాలంటే పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి. నేనేం చెప్తున్నాను, మేమేదో బిలీవ్ చేశాము, ఈ స్ట్రాటజీ మేము ఫాలో అయితే విన్ అవుతాం అనుకున్నాం. దేర్ ఆర్ క్వైట్ ఎగ్జాంపుల్స్ ఇన్ దట్. సో చిలక జోస్యం వాళ్ళని తీసుకొచ్చి మేము సినిమాల్లో కూర్చోబెట్టి సినిమాల్లో లాగా ముఖానికి రంగులేసి